ఇక రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్ అధికారులైతే వాళ్ల పిల్లలకు కోటా ఎందుకు అంటూ ప్రశ్నించింది. ఈ కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. రిజర్వేషన్ల పరిమితులు, క్రిమీ లేయర్ అంశంపై విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక కామెంట్స్ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో రిజర్వేషన్ చట్టాల్లో మరిన్ని సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది అన్న చర్చ జోరందుకుంది. సామాజికంగా, ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్థిరపడిన కుటుంబాలు పదే పదే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం కరెక్టేనా అని నిలదీసింది సుప్రీంకోర్టు. ఉన్నత వర్గాలే అన్ని అవకాశాలు చేజిక్కించుకుంటే అదే వర్గంలోని పేదలకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఓబీసీలకే పరిమితమైన క్రిమీ లేయర్ నిబంధనలను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా వర్తింపచేయాలన్న కోణంలో సుప్రీం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. రెడ్ మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు దీనిపైన మరింత అనాలిసిస్ అందించడానికి. శివ, సుప్రీంకోర్టు ఇవాళ చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకరికే అన్ని కూడా వర్తిస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ క్వశ్చన్ చేసింది. నిజంగా ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పి అనుకోవచ్చా? ఎలాంటి వాదనలు వినిపిస్తున్నాయి? రైట్, డెఫినెట్ గా ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించి సుప్రీం ధర్మాసనం ఈరోజు కీలక వ్యాఖ్యలు చేసింది. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే కనుక అధికారులు అయితే పిల్లలకు కూడా ఏ విధంగా రిజర్వేషన్ కల్పిస్తారు అనే దానిపైన ప్రధానంగా ప్రశ్నించింది. అంటే క్రిమినల్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి. ఒకే కుటుంబంలో కనుక ఇద్దరు ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు ఉంటే కనుక వారి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా రిజర్వేషన్లు కల్పించకూడదు అనేది కూడా ప్రధానంగా ఈరోజు సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. అంటే క్రిమినల్ అనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇది దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చకైతే సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దారితీసింది. అంటే రిజర్వేషన్ల పరిమితులు, క్రిమినల్ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసిందనేది కూడా మనకి అర్థమవుతోంది. అంటే క్రిమినల్ అనేది భారతదేశం ఇతర వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి రిజర్వేషన్ కల్పించే విధంగా కూడా తీసుకొచ్చిన ఒక అంశంగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఉన్నత వర్గాలు ఎవరైతే ఉంటారో అదే సామాజిక వర్గంలో ఉన్నవారు వెనుకబడిన వారు ఉంటారు కాబట్టి, అంటే కులాలు వేరైనప్పటికీ అదే కులంలో ఉన్నత వర్గం, అంటే ఎవరైతే ఇద్దరు ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నత స్థాయిలో ఆర్థికంగా బలపడి కానీ మరొక ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబంలో వారి పిల్లలకు కూడా కులాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఉన్నత వర్గంలో ఉన్న వారికి రిజర్వేషన్లు వద్దు, దాని ద్వారా వారు తీసుకోకుండా ఉండడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన వారు ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వారు కానీ అటువంటి వారికి అవకాశం కల్పించిన వారు అవుతామనేది కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇదొక చర్చకు దారితీస్తుంది. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు కూడా, అంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉన్నతంగా సివిల్ సర్వీస్ హోదాలో ఉన్న నేపథ్యంలో వారి పిల్లలకు కూడా ఈ కోటా వర్తింపజేయడంపై కోర్టు కూడా ప్రశ్నలు సంధించింది. అంటే ఎవరైతే ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నారో వారి పిల్లలు కూడా ఈ రిజర్వేషన్ కల్పించడం పట్ల కొంత అసహనం కూడా వ్యక్తం చేశారు. ఇలాంటి వర్గానికి సంబంధించి వాళ్ళతో కాంటాక్ట్ చేశారా? వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఎగ్జామ్ అందరికీ ఎగ్జామే, అందులో పాస్ అవ్వడం లేకపోతే మెరిట్ బేసిస్ మీదే ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో దాని మీద ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయా? ఏమైనా మాట్లాడారా మీరు? శివన్న, మాట వినపడుతోందా మీకు? ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తోంది సుమతి. అంటే సామాజికంగా, ఆర్థికంగా పూర్తి స్థాయిలో స్థిరపడిన కుటుంబాలు పదే పదే ఈ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడం ఎంతవరకు సమంజసం అనేది కూడా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అంటే సామాజికంగా వారంతా కూడా మంచి స్థాయిలో హోదాలో ఉన్నారు, ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు, కానీ మళ్ళా వారి కుటుంబ సభ్యుల్లోని మిగతా పిల్లలకు కూడా రిజర్వేషన్ కల్పించడం అనేది ఎంతవరకు సమంజసం? మిగతా వారికి ఎవరైతే వెనుకబడి ఉన్నారో అటువంటి వారికి రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారికి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు వెనుకబడిన వర్గాలైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అయితే కొంత చర్చనీయాంశమయ్యాయి. ఇటువంటి వ్యాఖ్యలని అందరూ సమర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వెనుకబడిన వర్గాలకు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారికి లబ్ధి చేకూరుతుంది. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉన్నత వర్గాలు పరిగణలోకి తీసుకునే వారు కనుక రిజర్వేషన్ తీసుకోకుండా ఉంటే మిగతా వారికి ఆ రిజర్వేషన్లు పొందే అవకాశం ఉంటుందనేది కూడా వెనుకబడిన వర్గాలైతే రైట్. థ్యాంక్ యూ.